హాయ్ అండి, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ హుస్నా వండర్స్. మీకు ఈరోజు మన ఛానల్లో ఇన్స్టెంట్గా గులాబ్ జామున్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చూసి నేర్చుకోండి. దీనికి ముందే కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గులాబ్ జామున్ ప్యాకెట్ నేను ఎంటీఆర్ ప్యాకెట్ తీసుకున్నానండి. పంచదార, యాలకులు, పాలు, ఆయిల్, గీ. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ముందుగా బౌల్ తీసుకుందాము. అందులో మనం పౌడర్ వేసుకుంటాం కదా, దాన్ని కొలుచుకోవాలండి. నాకైతే 2 కప్పులు వచ్చింది. 2 కప్పులు మనం అందులో గడ్డలుగా ఫామ్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని మొత్తం తీసేద్దాం. పొడిగా చేసుకుందాం పౌడర్ మొత్తం. ఎందుకంటే మనకి జ్యూసీగా ఉన్నట్టుగా రాదండి. తర్వాత గడ్డలుగా ఉండి దాంట్లో పాకం వెళ్ళదు. పిండి కొన్న తర్వాత ఒకసారి మనం చేత్తో వేలా అనుకోవాలి. ఇందులో కాచి చల్లార్చిన నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోండి. అందులో వేడి చేసుకున్న పాలు వేసుకుంటూ కలుపుకోవాలి. కొద్దిగా వేసుకోవాలండి. ఒకేసారి ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే లూజ్ అయిపోతుంది, జారిపోయేలా అయిపోతుంది పిండి. చపాతీ పిండిలా కలుపుకోవాలి, కాకపోతే కొంచెం స్మూత్ ఉండాలి. కొద్దిగా వేసుకొని ఇందాక నెయ్యి ఎలా అయితే కలుపుకున్నామో అట్లా కొద్దిగా కలుపుకోండి, మొత్తం మిక్స్ అయ్యేలాగా. అలా కొద్దిగా కలుపుకొని మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది మీకు. చూసరిగా ఇలా కలుపుకొని మన టెక్స్చర్ ఇట్లా వస్తుందండి. గుల్లగా వచ్చింది చూడండి. అలా వస్తే మనకి పాకం లోపలికి వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. ఒక పావు గంట పక్కన పెట్టుకుందాం అలా చేసుకొని. తర్వాత షుగర్ సిరప్ రెడీ చేసుకోవడానికి ఒక బాణలి తీసుకుందాము. అందులో మనం 2 కప్స్ పౌడర్ వేసుకున్నాం కదా, కొలత ప్రకారం చేసుకుంటే మీకు తెలుస్తుంది ఈజీగా. 2 కప్స్కి 4 కప్ వాటర్ వేసానండి. 4 కప్ వాటర్లో 4 కప్ షుగర్ వేసాను. ఒకటే కప్తో కొలుచుకోండి, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. చూసారుగా 4 కప్స్ వేసాను. అందులో ఇలాచీ పౌడర్ వేసుకోండి. 5-6 యాలకులు తీసుకొని పౌడర్ చేసుకొని అందులో వేసుకోండి. వేసుకుని అందులో ఫుడ్ కలర్ కొద్దిగా చిటికెడు వేసుకోండి. మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయొచ్చు, ఇది ఆప్షనల్ మాత్రమే. దీన్ని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గరిటె తిప్పుతూ ఉండాలండి. అడిగంటూ అవుతుంది, సరిగా పాకం రాదు. స్టార్టింగ్ అయితే పంచదార పాకం కరిగే వరకు కూడా గరిటె తిప్పుకుంటూ ఉండాలి. తర్వాత కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకొని మరగనిద్దాం. చూసారా, కరిగే వరకు తిప్పుతూ ఉండాలి. బాగా తీగ పాకం వచ్చే వరకు ఉంచొద్దండి, మనకి కొంచెం గమ్మిగా అయినట్టు అయితే సరిపోతుంది. దీన్ని చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. చాలా ఈజీగా ఇన్స్టెంట్గా రెడీ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, కాకపోతే ఒకసారి తెలియని వాళ్ళు కూడా ఉంటారు. అందరికీ దాన్ని తెలియాలని రూల్ లేదు కదా, ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. చూసారుగా, అలా గమ్మిగా వస్తే చాలా. మనం ఇంకొంచెం రావాలి, నాకు 1 సెకండ్ పాటు ఉంచుదాం. చూసుకుంటూ ఉండాలి. మళ్ళీ తీగపాకం అయినా కానీ మనకి చిక్కబడిపోయినట్టు అయిపోతుంది, సరిగా రాదు, బాగోదు తినేటప్పుడు. అంతే అండి, రెడీ అయిపోయింది. దీన్ని తీసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత పిండిని తీసుకొని చూస్తున్న విధంగా రోల్ చేసుకుందాం. ఉండేలా చుట్టుకోవాలి. చేతికి నెయ్యి రాసుకున్నానండి నేను. మీకు ఎక్కువ నెయ్యి అవుతుంది అనిపిస్తే అవాయిడ్ చేయొచ్చు. చూపిస్తున్న విధంగా చేసుకోండి. కొంచెం క్రాక్స్గా కనిపిస్తే మళ్ళీ మనం దాన్ని రౌండ్ చేసుకోవచ్చు. ఒక ప్లేట్ తీసుకొని చేసినవన్నీ పక్కన పెట్టుకుందాం.
ఇప్పుడు చూపిస్తున్న విధంగానే మొత్తం పిండి అంతా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారుగా మొత్తం అన్నీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. తర్వాత ఒక బాణలి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని మనం అవి ఫ్రై చేసుకోవడానికి అవి ములిగే వరకు వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని బాగా మరగనిద్దాం. కొద్దిగా చేపెట్టి చూసుకుంటే మనం తెలుస్తుంది. అందులో కొద్దిగా ఒకటి వేసుకొని చూద్దాం అది మరిగిందో లేదో తెలియడానికి. మరిగిందండి. మొత్తం అన్నీ వేస్తున్నాం 1 by 1. ఆయిల్ కదా కొంచెం నెమ్మదిగా వేసుకోవాలి, మీద పడితే కాలుతుంది. నేను సగం కింద వేసుకున్నానని చేసినవన్నీ. వేసిన వెంటనే మొత్తం అంతా తిప్పేయొద్దు. ఒక 2 seconds ఉంచిన తర్వాత వాటికి అవి ఒక్కొక్కటి తిరగబడతాయి వెనక్కి. చూసారుగా ఒక్కొక్కటి టర్న్ అవుతుంది. అలా తీసుకున్న దాన్ని ఫ్రై అయిన తర్వాత పంచదార పాకంలో వేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకొక ట్రిప్ వేసుకుంటున్నానండి. సేమ్ ఇలానే ఒకటేసారి హై ఫ్లేమ్ పెట్టేయొద్దు. మొత్తం మాడిపోయినట్టు అయిపోయి పైన లోపల ఉడకకుండా అయిపోతుంది, పచ్చిగా ఉంటుంది. లోపలికి మనకి అబ్జర్వ్ అవ్వదు షుగర్ సిరప్ అనేది. చూసారుగా ఇలా అయిన వాటినంటిని ఒక షుగర్ సిరప్లో వేసేసుకొని ఒక 1/2 hour తర్వాత సర్వ్ చేసుకోండి. ఫ్రిడ్జ్లో నేను ఒక 1/2 hour ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. వేడివేడిగా తిన్న కూడా బాగోదు. చూసారుగా నాకైతే ఇలా వచ్చాయి. మీరు కూడా ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఏమైనా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.